వెల్కమ్ టు మై ఛానల్. గులాబీ పువ్వులు తక్కువ ఖర్చుతో తక్కువ పిండితోనే మనకి ఎక్కువ సంఖ్యలో తయారు చేసుకోవచ్చండి. అయితే ఇవి సాగకుండా కరకరలాడుతూ ఉండాలంటే పిండిని ఏ కొలతలతో ఏ విధంగా తయారు చేయాలో ఈ వీడియోలో చూసేయండి. నచ్చితే ఒక లైక్ చేయండి. ఒక వెడల్పాటి పాత్ర తీసుకోవాలి. అందులోకి 1 కప్పుతో మైదా పిండిని వేసుకొని అదే కప్పుతో 2 కప్పులు బియ్యం పిండిని వేసుకోవాలి. ఇలా వేయడం వలన గులాబీ పువ్వులు సాగిపోకుండా కరకరలాడుతూ అన్నమాట ఈ రేషియోలో కలుపుకుంటే బాగుంటుంది. ఇప్పుడు అదే కప్పుతో పంచదారని వేసుకోవాలి. ఇవి మరీ స్వీట్గా ఉన్నా బాగోదు, ఇలా ఉంటే కరెక్ట్గా సరిపోతుందన్నమాట. 1 స్పూన్తో యాలకుల పొడిని కూడా వేసుకొని చిటికెడు సాల్ట్ వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. ఇప్పుడు ఇవన్నీ మిక్స్ చేసేసుకొని వాటర్ని తీసుకొని కొంచెం కొంచెంగా వేసుకొని కలుపుకోండి. మొదట తక్కువ వాటర్ వేసుకొని ఉండలు లేకుండా కలిపిన తర్వాత కొంచెం ఎక్కువ వాటర్ని యాడ్ చేసుకోవాలి. పిండిలో ఎక్కడ ఉండలు లేకుండా చూసుకోవాలి. గులాబీ పువ్వులు వేసుకునే ఈ పువ్వు ఉంటుంది కదా, ఇది 3-4 అవర్స్ ముందుగానే నూనెలో పెట్టేసి నానబెడితే మనకి ఈజీగా పువ్వు విడుతుందనమాట. ఇగోండి పిండి ఈ విధంగా మరీ థిక్గా కాదు, పలచగా కాదు, మీడియంగా ఉండేటట్లు చూసుకోవాలి. ఇలాంటి స్టీల్ పుల్లలు ఉంటాయి కదా, వాటిని యూజ్ చేయడం వలన పువ్వుల్ని ఈజీగా ఆయిల్లో నుండి తీయడానికి బాగుంటుంది. ఆయిల్తో పాటుగా గులాబీ పువ్వు అచ్చు కూడా బాగా వేడైన తర్వాత పిండిలోన ముంచుకోవాలి. మరీ ఫుల్గా పువ్వు ములిగేంత వరకు ఉంచకండి, పైన కూడా లేయర్ లాగా వచ్చేస్తుంది. ఈ విధంగా వేడివేడిగా ఉన్నప్పుడే పిండిలో ముంచి మనం పువ్వుని వేసుకోవడం వల్ల ఈజీగా రిమూవ్ అవుతుంది. అలా వేగినవి వెంటనే తీసేసుకొని ఒక సైడ్ నుండి వేసుకోవచ్చు. ఒక్కరున్నా సరే ఈజీగా ఇవి తయారు చేసేసుకోవచ్చండి. ఇవి ఈ విధంగా కలుపుకుంటే సాగకుండా చాలా క్రిస్పీగా ఉంటాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.